బ్రేకింగ్ న్యూస్ శ్రీశైలం శిఖరం సమీపంలోని చిన్నారుట్ల చెంచుగూడలో చిరుత హల్చల్ చేసింది. ఇంటి బయట నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది చిరుత. ఇది గమనించిన చిన్నారి తండ్రి వెంటనే కేకలు వేస్తూ అరుస్తూ చిరుతను తరిమి కొట్టాడు. వెంటనే చిన్నారికి గాయాలు చేసి పొదల్లో వదిలేసి పారిపోయింది చిరుత. గాయపడిన చిన్నారికి సునిపింట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. చిన్నారిపై చిరుత అటాక్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ కర్నూలు నుండి అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, ప్రెసెంట్ ఆ చిన్నారి పరిస్థితి ఏ విధంగా ఉంది? దూరణాల నుండి శ్రీశైల మార్గంలో వెళ్లే దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న చిన్నారుట్ల చెంచుగూడెంలో అర్ధరాత్రి చిరుతపులి చిన్నారిపై దాడికి పాల్పడింది. అదే సమయంలో ఆ చిన్నారి కేకలు వేయడంతో పక్కనే నిద్రిస్తున్న తమ తండ్రి అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయిన తర్వాత వెంటనే కేకలు వేసి అక్కడ ఉండే ఏదైతే చిరుత తమ కూతుర్ని లాక్కెళ్తున్న సిచ్యువేషన్ లో తమ తండ్రి కేకలు వేయడంతో అక్కడి నుండి చిరుత పొదల్లో పడేసి వెళ్ళిందంటూ కూడా తండ్రి చెప్తున్న పరిస్థితి. అయితే ఆ గ్రామానికి ఇప్పటికీ కూడా ఈ చిన్నారుట్ల చెంచుగూడానికి కనీస సౌకర్యాలు విద్యుత్తు లేకపోవడంతోనే ఇలాంటి ఘటన చోటు చేసుకుందని స్థానిక గ్రామస్తులు ఆందోళన కూడా ఈరోజు చేశారు. అయితే దాదాపు ఒక గంట సమయం రెండు వైపులా ఇటు దోర్నాల నుండి శ్రీశైలం వెళ్లే మార్గంలో రెండు వైపులా దాదాపు కిలోమీటర్ల మేర కూడా వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్ లో అటవీ ఇటు పోలీసు రెవెన్యూ సంబంధిత అధికారులందరూ అక్కడికి వెళ్లి చిన్నారుట్ల చెంచుగూడానికి వెళ్లి ఖచ్చితంగా తమకు కనీస సౌకర్యాలను కల్పిస్తామంటూ కూడా అధికారులు హామీ ఇవ్వడంతో అక్కడ వాళ్ళు ఆ ఆందోళన కూడా విరమించినట్లుగా తెలుస్తుంది. గతంలో కూడా అక్కడ ఇప్పటికీ విద్యుత్ సౌకర్యాలు లేకపోవడంతోనే తాము నివసిస్తున్న చిన్నారుట్ల చెంచుగూడెం ఏదైతే ఉందో వారి యొక్క జీవన స్రవంతిలోకి నిత్యం అటవీ జంతువుల నుండి తమకు ప్రాణహాని ఉందంటూ కూడా గ్రామస్తులు వాపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. గతంలో ఉన్న తమ చిన్నారుట్ల ఈ చెంచుగూడెం ఏదైతే ఉందో అక్కడ గతంలో వేరే సేవా సంస్థ వారు డొనేట్ చేసిన సోలార్ విద్యుత్ లైట్స్ ఉండేవి. అవి కూడా పాడు కావడంతో కనీస లైటింగ్ లేకపోవడంతోనే అటవీ జంతువులు ఈ విధంగా నిత్యం పిల్లల మీద కావచ్చు లేదా పెద్దవారి మీద కూడా తాము పనులు చేసుకునే సమయంలో కూడా ఇలా దాడులకు పాల్పడుతుందంటూ కూడా వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ నుండి నేరుగా చిన్నారికి గాయాలైన తర్వాత ఉదయం అక్కడే స్థానికంగా ఉండే ఏదైతే హాస్పిటల్ కు తీసుకెళ్లారో హాస్పిటల్లో కూడా తలకు ఇటు ముందు భాగంలో పొట్ట భాగంలో కూడా పూర్తిగా కొంత గాయాలైనట్లుగా డాక్టర్లు గుర్తించారు. బలమైనటువంటి గాయాలు కాకపోవడంతో ఇటు గ్రామస్తులు కావచ్చు తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికైనా అధికారులు కనీస సౌకర్యాలు కల్పిస్తే అక్కడ స్థానికంగా అటవీ జంతువులు గ్రామంలోకి రాకుండా ఉంటుందని ఆ యొక్క చెంచుగూడ వాసులు అయితే కోరుతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.